హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి అమెజాన్ అడవుల గురించి, అక్కడ ఉండే జీవజాతుల గురించి వివరంగా చెప్తాను. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60%, అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవుల్లో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ అందజేస్తుంది. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు. ఈ అడవుల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. మార్టిన్ ఈ నదిని ఈదటానికి 66 రోజుల టైం పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన మరియు ప్రమాదకరమైన జీవులు కూడా ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడూ చీకటి ఉంటుంది. చెట్లు దట్టంగా ఉండడంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. అందుకే వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాల టైం పడుతుంది. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 ఆటవిక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు కూడా లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు క్యానిబాల్స్గా కూడా ఉన్నారు. ఇప్పుడు మనము ఈ అమెజాన్ అడవిలో ఉండే కొన్ని ప్రమాదకరమైన జంతువుల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మనము అనకొండ పాము గురించి తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, చాలా చలనచిత్రాలు కూడా వచ్చాయి ఈ అనకొండ పాము మీద. సో వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అనకొండ పాములు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా పెద్దగా ఉన్న విషపూరితమైనవి కావు. 30 అడుగుల పొడవు, 250 కిలోల కంటే ఎక్కువ బరువు పెరిగే ఈ పాములను చూస్తే ఎవరైనా సరే హడలిపోవాల్సింది. అనకొండలు సెమీ ఆక్వాటిక్ పాములు, అంటే అవి నీటిలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి అద్భుతమైన స్విమ్మింగ్ స్కిల్స్ని కూడా కలిగి ఉంటాయి. ఒకే సమయంలో ఇవి 30 నిమిషాల వరకు నీటి అడుగున ఉండగలవు. అనకొండలు తమ శక్తివంతమైన కండరాలను ఉపయోగించి తమ ఎరను కుదిపేస్తాయి. వాటిని ఊపిరాడకుండా చేస్తాయి. అనకొండలు మాంసాహారులు. క్యాపిబారాస్, జింకలు, పందులు, ఇతర పాములతో సహా అనేక రకాల జంతువులను తింటాయి. అనకొండలు ఆహారం తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఆపై అటాక్ చేసి ఎర చుట్టూ చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తాయి. అనకొండ అన్ని పాముల్లాగే ఆహారాన్ని నమలలేదు. బదులుగా వాటి పూర్ణాంకాలను మింగలేవు. దంతాలు సూదుల వలె పదునైనవి మరియు నోటి లోపలి వైపు మళ్లించబడి ఉంటాయి. ఇది గొంతులో ఆహారాన్ని తరలించడానికి, అలాగే ఏదైతే అది పట్టుకుంటుందో ఆ ఎరను నిలుపుకోవడానికి, దాన్ని తప్పించుకోకుండా పట్టుకోవడానికి ఈ దంతాలు ఉపయోగపడతాయి. అడవిలో అనకొండల జీవితకాలం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆడ అనకొండలు ఒకేసారి 100 మంది పిల్లల్ని కంటాయి. చలనచిత్రాలు మరియు మీడియా ఫలితంగా అనకొండకు మ్యాన్ ఈటర్ అనే చెడ్డ పేరు వచ్చింది. అనకొండలు మనుషులను తింటున్నట్టుగా క్లెయిమ్లు మరియు నకిలీ ఫోటోలు ఉన్నప్పటికీ అది ఎక్కడా కూడా ధృవీకరించబడలేదు. ఇప్పుడు రెండవ ఆశ్చర్యకరమైన జీవి టరంటులా. టరంటులాస్ డైనోసార్ల కాలం నుండి భూమిపై నివసించాయి మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో నివసిస్తూనే ఉన్నాయి. తరచుగా 30 సంవత్సరాల వయసు వరకు జీవిస్తాయి. టరంటులాస్ ప్రపంచంలోనే అతిపెద్ద సాలెపురుగు మరియు అమెజోనియన్ రకం వాటిలో అతిపెద్దది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ను సందర్శించే ఎవరికైనా వీటిని ఖచ్చితంగా గుర్తించగలరు.
కొన్ని పెద్ద టరంటులాస్ 13 అంగుళాల వరకు పెరుగుతాయి. అమెజాన్ యొక్క అతిపెద్ద సాలెపురుగులు ఇవి అయినప్పటికీ వీటి కాటు విషపూరితం కాదు. టరంటులాల కాటు సాధారణంగా తేనెటీగ లేదా కందిరీగ కుట్టినట్లుగా అనిపిస్తుంది, అంతేకాని శాశ్వతంగా ఎలాంటి ప్రభావాలను కలిగి ఉండదు. వీటి శరీరాన్ని కప్పి ఉంచే వెంట్రుకలు మనుషులకు విపరీతంగా చికాకు కలిగిస్తాయి. ఇది చర్మానికి తగిలినట్టయితే బాగా దురదగా ఉంటుంది, కాబట్టి వీటిని దగ్గర గుండా ఉండకుండా దూరంగా చూస్తూ ఉండాలి. ఈ జైంట్స్ భూమిలోని గొయ్యల్లో లేదా చెట్టుపైన గుళ్ళల్లో ఎక్కువగా నివసిస్తాయి. తరచుగా పగలు లేదా రాత్రి సమయంలో చెట్ల వైపుల్లో కనిపిస్తాయి. నలుపు మరియు గోధుమ రంగు ముళ్ళ వెంట్రుకలతో కప్పబడిన వాటి భారీ గోధుమ రంగు శరీరాలను మనము ఈజీగా ఈ అమెజాన్ అడవుల్లో గుర్తించవచ్చు. మూడవ జీవి జాగ్వార్, అమెజాన్లో ప్రధాన ప్రెడేటర్. ఇది అమెరికాలో అతిపెద్ద పిల్లి జాతి. పులులు మరియు సింహాల తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద పిల్లి జాతి. ఈ ఐకానిక్ జాతి ఇతర జాతుల జనాభాను నియంత్రించడం మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో సహాయం చేయడం ద్వారా దాని నివాసంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాగ్వారు సాయంత్రం మరియు రాత్రి సమయంలో మరింత చురుకుగా ఉంటుంది. తక్కువ దూరం చాలా స్పీడ్గా రన్నింగ్ చేయడం వల్ల దాని ఏదైతే వేటాడాలనుకుంటుందో దాన్ని నేలపై వేటాడుతుంది. ఇది చాలా గొప్పగా స్విమ్మింగ్ కూడా చేయగలదు. అనేక కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న నదులను కూడా ఇది దాటగలదు. జాగ్వార్ ఒక అవకాశవాద మాంసాహార జీవిగా పరిగణించబడుతుంది మరియు ఆహారం సాంద్రత మరియు ఆహారం లభ్యతపై ఆధారపడి ఉంటుంది. జాగ్వార్ తీసుకునే ఆహారంలో దాదాపు 80 జాతుల జీవులను ఇది ఆహారంగా తీసుకుంటుంది. పెక్కరీ పందులు, టాపిర్లు మరియు జింకలు వీటికి ఇష్టమైనవి. కానీ కొన్ని రకాల కోతులను, కప్పలను, తాబేళ్లు, పాములు వంటి ఇతర క్షీరదాలను కూడా వేటాడి తింటాయి. అలాగే జాగ్వార్ ఎలిగేటర్లపై కూడా దాడి చేయగలవు. దురదృష్టవశాత్తు అటవీ నిర్మూలన మరియు వ్యవసాయ కార్యకలాపాల కారణంగా గత 100 సంవత్సరాలలో జాగ్వార్ పరిధి సగానికి తగ్గిపోయింది. దీని ఫలితంగా కొన్ని దేశాల్లో జాగ్వార్ జనాభా చాలా తగ్గిపోయి అంతరించిపోయే స్టేజ్కి చేరుకుంది. వేట, అటవీ ఆవాసాలను నాశనం చేయటము, ఎర్రజాతుల నష్టము మరియు మానవ వన్యప్రాణుల సంఘర్షణ ఇలాంటి వాటి వల్ల వీటి జనాభా చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. అమెజాన్ వంటి బలమైన ప్రాంతాలలో కూడా జాగ్వార్ యొక్క అక్రమ వేట ఇంకా కొనసాగుతూ ఉంది. పిరానా చేపలు సొంతంగా దక్షిణ అమెరికా నదులు, ముఖ్యంగా అమెజాన్ నదిలో నివసిస్తూ ఉంటాయి. పిరానా చేపలు నోటి నిండా సూది లాంటి పళ్ళు ఉంటాయి. ఎవరైనా జీవి కానీ కనిపిస్తే చాలు ఇలా ఫిష్ దాని పళ్ళతో దాడి చేసి చంపేసి తింటుంటాయి. పిరానా చేపలను సౌత్ అమెరికా ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడే కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి. వీటిని టూత్ ఫిష్ అని కూడా అంటారు, ఎందుకంటే వీటి నోటి నిండా పళ్ళు ఉంటాయి. జీవితాంతం ఎన్నిసార్లు పళ్ళు ఊడినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. పిరానా చేపలు అత్యధికంగా 2 అడుగుల సైజుకు మించి పెరగవు. ఇది సౌత్ అమెరికా నుంచి ప్రపంచంలోని చాలా దేశాల వరకు వ్యాపించాయి. దీనికి కారణం ఏమిటంటే సౌత్ అమెరికాలోని పెట్ లవర్స్ వీటిని చిన్నగా ఉన్నప్పుడు ఎక్వేరియంలో పెంచేవారు. అవి ఎక్వేరియంలో పట్టనంత సైజులో పెరిగిన తర్వాత వాటిని తీసి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ వదిలేసేవారు. ఇలా అవి బ్రిటన్, చైనా దేశాలకు వ్యాపించాయి. పిరానా చేపలు ఎక్కడికి వెళ్ళినా గుంపులుగానే తిరుగుతాయి, ఎందుకంటే శత్రువుల నుంచి కాపాడడం కోసం ఎవరైనా తమ మీద దాడి చేస్తే వెంటనే తిరగబడతాయి. ఇవి సముద్రంలో చాలా లోతులో నివసిస్తాయి. నీటిలో కింద ఇసుకలో లక్షల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పొదిగే వరకు మగ చేపలే బాధ్యత తీసుకుని కాపలాగా ఉంటాయి. పొరపాటున గుడ్ల జోలికి వస్తే అంతే సంగతులు. వాటి అంతు చూసే వరకు ఈ చేపలు నిద్రపోవు. ఇవి నివసిస్తున్న నీటిలో ఏదైనా పెద్ద శబ్దం వచ్చినా, రక్తంతో కూడిన వాసన వచ్చినా వెంటనే గుంపులుగా అక్కడికి చేరిపోతాయి. ఏదైనా జంతువు కానీ మనిషి శరీరం కానీ వీటికి దొరికితే గుంపులుగా దాడి చేసి పీక్కొని తినేస్తాయి. పిరానా చేపలు నీటిలో ఒక రకమైన శబ్దాన్ని చేస్తాయి. వాటికి ఆహారం దొరికిన వెంటనే
ఈ శబ్దం ఆధారంగా మిగిలిన పిరానా చేపలు అన్నీ ఒకేసారి వచ్చి వాటిని తినేస్తాయి. ఒకవేళ పిరానా చేపను ఎవరైనా గాలం వేసి పట్టుకుంటే ఒక రకమైన శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఆధారంగా మిగిలిన చేపలు అటువైపు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే జీవి హార్పీ ఈగిల్. ఈ హార్పీ ఈగిల్స్ అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన ఈగిల్స్లో ఒకటి. ఇవి 2.2 మీటర్లు అంటే దాదాపు 7.2 అడుగుల వరకు రెక్కలు కలిగి ఉంటాయి. మరియు దీని శరీరం పొడవు వచ్చేసి 86 నుంచి 107 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇవి పెద్ద వంగిన ముక్కు మరియు భారీ క్లాస్తో విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటాయి. వాటి ఈకలు ప్రధానంగా నలుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి. వాటి తలపై అద్భుతమైన ఈకలు ఒక డిజైన్ లాగా ఉంటాయి. ఇవి సాధారణంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వంటి లోతట్టు ఉష్ణమండల పర్యావరణాల్లో, అలాగే మధ్య మరియు దక్షిణ అమెరికా అంతటా ఉన్న ఇతర దట్టమైన అడవులలో నివసిస్తాయి. ఈ మధ్య రెయిన్బో రెడ్ ఫాల్కన్ అనేది కొత్తగా ఒకటి కనిపించింది. హార్పీ ఈగిల్స్ అనేవి అపెక్స్ ప్రెడేటర్స్ మరియు ప్రధానంగా మధ్యస్థ పరిమాణ క్షీరదాలు మరియు పక్షులని తింటాయి. వీటి ఆహారంలో ముఖ్యంగా స్లాత్స్, కోతులు వంటి జంతువులు మరియు టూకాన్లు మరియు చిలుకలు వంటి పెద్ద పక్షులు ఉంటాయి. వీటిని ఎరను పట్టుకుని చంపడానికి తమ శక్తివంతమైన పంజాను ఉపయోగిస్తాయి. వీటి అద్భుతమైన బలము మరియు వేట పరాక్రమానికి ప్రసిద్ధి చెందింది. హార్పీ ఈగల్స్ తల బలమైన పంజాను ఉపయోగించి ఈజీగా శత్రువుపై దాడి చేస్తాయి. ఇవి గ్రిజ్లీ ఎలుగుబంటి పంజాల వలె పెద్దగా ఉంటాయి. హార్పీ ఈగల్స్ ఏకస్వామ్యము మరియు దీర్ఘకాల జతబంధాలను ఏర్పరుస్తాయి. వాటి పొడవైన చెట్లలో పెద్ద పెద్ద గూళ్ళను నిర్మిస్తాయి. తరచుగా అదే గూడును చాలా సంవత్సరాల వరకు ఉపయోగిస్తుంది. ఆడది సాధారణంగా 1 నుంచి 2 గుడ్లు పెడుతుంది మరియు మగ మరియు ఆడ ఇద్దరూ కలిసి గుడ్లను పొదిగించడం మరియు పిల్లలకు ఆహారాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్పీ ఈగిల్ 35 సంవత్సరాల వరకు జీవించగలవు. ఆవాసాల నాశనము మరియు అటవీ నిర్మూలన నుండి అవి చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు మనము ఇంకొక జీవి గురించి తెలుసుకుందాం. ఇది హౌలర్ కోతులు. హౌలర్ కోతులు దక్షిణ మరియు మధ్య అమెరికా అడవులకు చెందినవి. దట్టమైన వర్షారణ్యంలో 3 మైళ్ళ దూరం వరకు వినిపించేంత గట్టిగా అరిచే స్వభావం కలిగిన కోతులు ఇవి. ఈ హౌలర్ కోతులు చిన్న మొక్కలు మరియు వెడల్పుగా ఉండే మొక్కను కలిగి ఉంటాయి. ఈ మొక్కు ద్వారా ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా పసిగట్టగలదు. ఇది సాధారణంగా 50 నుంచి 92 సెంటీమీటర్ల వరకు కలిగిన ఇంద్రియ వెంట్రుకలు నాసికా రంధ్రాల్లో కలిగి ఉంటాయి. దీనివల్ల ఇది ఆహారాన్ని గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటికి చాలా పొడవైన తోక కలిగి ఉంటుంది. ఈ తోక దాని బాడీ పొడవు కంటే కూడా 5 రెట్లు ఎక్కువ వరకు ఉంటుంది. ఇది ప్రయాణం చేసేటప్పుడు ఆ బాడీ బరువు మొత్తాన్ని కూడా ఆ తోకతో మోయగలదు. చెట్ల నుండి మరియు కాయల నుండి తీయడానికి కూడా ఈ తోకను అవి ఉపయోగిస్తాయి. హౌలర్ కోతులు సాధారణంగా కొమ్మల పైభాగంలో కదులుతూ ఉంటాయి. సాధారణంగా 2 చేతులు లేదా 1 చెయ్యి మరియు తోకతో కదులుతూ ఒక్కొక్క కొమ్మను పట్టుకొని కదులుతూ ఉంటాయి. ఎక్కువగా పిల్లలు తోకను యూజ్ చేసి కదులుతూ ఉంటాయి. ఇవి గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. వీటి నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే, ఒక సమూహంలో ఒక మగ కోతి ఉంటే 4 ఆడకోతులు ఉంటాయి. ఇవి కమ్యూనికేషన్ కోసము ప్రధానంగా ఈ బిగ్గరగా చేసే అరుపుల్ని వాడుకుంటాయి. ఈ బిగ్గరగా చేసే అరుపులు ఒకటి డేంజర్ని గుర్తించి మిగతా వాటికి తెలియడానికి, రెండవది ఆహారాన్ని గుర్తించి గుంపులో ఉన్న మిగతా కోతులకు ప్రధానంగా చేరవేయడానికి ఈ అరుపులను ఉపయోగిస్తాయి. ఇవి పెద్దగా మరియు నెమ్మదిగా కదిలే కోతులు. ఇవి ఎక్కువగా పువ్వులు, కాయలు తింటూ ఉంటాయి. ఇవి తిన్న కాయల్లో 90% విత్తనాలను అలాగే విసర్జిస్తాయి. దీనివల్ల అడవుల సాంద్రత కూడా పెరుగుతుంది.
ఇక మనుషులతో సంబంధానికి వస్తే దీన్ని చాలా వరకు అమెజాన్ ఫారెస్ట్ అలాగే దక్షిణ అమెరికాలో పెంపుడు జంతువుగా కూడా వాడుతూ ఉంటారు. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.